హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో బీరకాయ వేపుడు. ఎలాంటి మసాలా పొడులు వేయకుండా నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా పిల్లలతో సహా చక్కగా తినేస్తారు. చేయడం కూడా త్వరగా చేసేయచ్చు. ఈ బీరకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడిగిన తర్వాత పైన పీల్ తీసేసుకోవాలి. మీరు బాగా లేత బీరకాయలు తీసుకుంటే గనక మధ్యలో మనకి గీతలా ఉంది కదా, ఆ గీత వరకు మనం పైనే తీసుకుంటే తొక్క సరిపోతుంది. నేను తీసుకున్న బీరకాయలు మరీ అంత లేతగా లేవు కాబట్టి నేను మొత్తం పూర్తిగా తొక్క తీసేసుకుంటున్నాను. అన్ని బీరకాయలు ఇలా తొక్క తీసేసుకున్న తర్వాత మొదలున లాస్ట్న కొద్దిగా కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బీరకాయ కట్ చేసుకునే ముందు చేదు ఉందా లేదా అని కొంచెం కట్ చేసుకుని నోట్లో వేసుకొని చూసుకోవాలి. చేదు ఉందా లేదా అని చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చేదు ఉంటే గనక బీరకాయని పక్కన పెట్టేసేయండి, లేదా కూర మొత్తం చేదుగానే ఉంటుంది ఒక్కటి చేదుగా ఉన్నా సరే. ఇలా అన్నిటినీ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత 4-5 వెల్లుల్లిపాయలు చెదగొట్టుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసుకొని నూనెలో బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు, ఒక ఉల్లిపాయ సరిపోతుంది. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి. ఇలా బీరకాయల్ని నూనెలో తాలింపులో కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. ఇలానే కలుపుతూ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండా. మూత పెట్టుకుంటే బీరకాయకి ఆవిరి పట్టేసి మనకి జిగురుగా ముద్దగా అయిపోతుంది ఫ్రై. మూత పెట్టకుండా ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి నీళ్ళు అనేది ఊరి ఆ నీరు ఇంకిపోయేంత వరకు ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బీరకాయలో నుండి వచ్చిన నీళ్ళతోటి బీరకాయ ముక్క మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. నీరు పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను. బీరకాయ ఉడికిందా లేదా అని చూస్తున్నాను, మెత్తగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 వేసుకున్నాం కాబట్టి 1 టీ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఫ్రై రెసిపీలో కారం తక్కువగానే పడుతుంది. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి. అంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా, ఈజీగా కూడా చేసేయచ్చు. ఈసారి ఇంట్లో బీరకాయ ఫ్రై చేస్తే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రై రెసిపీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.